నేను తుడిచేశాను. మా దేవుడు మా పాపాలన్నీ తుడిచేశాడని అని ఒక్క మాట చెప్పినా చాలు. నేను చెప్పిన 5 మాటల్లో ఒక్క మాట గుర్తుంచుకునే చాలు. ఏం చేసిండు మీ దేవుడు? పాపాలన్నీ తుడిచేసిండు అని చెప్పు. లేకుంటే మా పాపంలో ఏం చేసిండు? అగాధంలో పడేసిండు. అక్క కదే గుర్తొచ్చింది. ఇంకొక ఈ వెనకేసుకుండు మా దేవుడు. అది చెప్తే చాలు నీ రక్షణ. నువ్వేం పరలోకి పోతావురా అంటే నువ్వైతే రావు, మేమైతే పక్కా పోతాం. ఎట్లా? మా పాపాలు ఆయన. మరి అదే కదా రక్షణ. ఇంతేనా రక్షణ అంటే? ఇంతేనా? ఇంత సులువైన రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాం అంటాడు మళ్ళీ. అందుకనే సూక్ష్మంలో మోక్షం అంటారు కదా. సులువైన అంటే పాపాలు క్షమించమంటే అన్నీ పోతాయి అంతే. మళ్ళా ఇంకేముంది? ఏమన్నా అర్థమైందా? ఎందుకు మనం ధన్యులం? ఎందుకు ఇంత గొప్ప రక్షణ ఇది అంటే, ఎందుకు ఇంత సులభం ఇది అంటే, మనం ఒక్క మాట అడగగానే మన పాపములన్నీ క్షమించి ఆయన ప్రక్కకు నెట్టేశాడు వాటిని. ఈ రోజున ఆ నిరీక్షణ నీకు ఉండాలిగా. అందుకొరకు నువ్వు సంపూర్ణుడు కావాలిగా. ఎందుకొరకు? నా పాపములన్నీ తీసేశాడు కాబట్టి. ఆయన పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాడు నా పాపములను కాబట్టి. నా పాపములు తీసి ఆయన సముద్ర అగాధంలో వేశాడు కాబట్టి. నా పాపములు తీసి ఆయన ఎక్కడ వేసుకున్నాడు? వీపు వెనక వేసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు దేవుడు నీ నుంచి నా నుంచి కోరేది ఏంటంటే, మీరు సంపూర్ణులు రండి. కానీ ఒకటి చెప్తా, ఒక సీక్రెట్ చెప్తా. ప్రపంచంలో ఏ విశ్వాసి కూడా 100% పర్ఫెక్ట్ అయితే కాలేదు. అది ఎవరన్నా కానీ. దీంట్లో కంగారు పడకండి. ఏదో ఒక బలహీనత ఎవరికో ఒకళ్ళకి ఎక్కడో ఒకటి. నాకు ఒక బలహీనత ఉంటుంది, నీకు ఒక బలహీనత ఉంటుంది, మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. 2 బలహీనతలు ఉండొచ్చు, 3 బలహీనతలు ఉండొచ్చు. అనగా ఫస్ట్ మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? పెద్ద మూట దిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అప్పుడప్పుడు అక్క చీర కట్టుకుని రాగానే కింది మీద చూస్తున్నాం. అంటే ఏమొచ్చింది నీకు? దాని మీద కొద్దిగా ఇంకు వేసినావు ఇట్లా. అంటే ఏమొచ్చింది నీకు? అసూయ కలిగింది. ఏమన్నా తెల్ల బట్టలు వేసుకుని వచ్చింది చూసి ఇంకు చల్లాం. ఏమొచ్చింది నీకు? అంటే రక్షింపబడిన విశ్వాసులు అయిన తర్వాత అయ్యగారి మీద గులిగినావు అనుకో. ఆ అయ్యగారు ఇది తెచ్చుకుంటూ, అయ్యగారు ఆ కారు కొన్నాడు అంటే పాపం చేసినట్టేనా కాదా? ఇవి బలహీనతలు అంటారు. అమ్మ వీటిని ఏమంటారు? మళ్ళీ పాపం కాదు ఇదిగా, బలహీనతలు. ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇవి. ప్రపంచంలో ఎవడైనా సరే అయినా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైనా సరే ఏదో ఒక చిన్న అంటే అంటే చాలామంది ఈ ప్రశ్నలు అడుగుతారు. రక్షింపబడిన తర్వాత ఇక పాపమే చేయరా? కానీ నేనే అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి ఇప్పుడు సమాధానం. రక్షింపబడితే ఇక పాపమే చేయమా? ఈ మౌనం ఏం చెప్తా ఉంది? అంగీకారం అంటే ఏదో ఒక తప్పు అయితే, నువ్వు ఎంత గొప్పోడు అయినా ఏదో ఒక తప్పు, బిల్లీ గ్రహం గారైనా ఏదో ఒక చిన్న పొరపాటు అయితే జీవితంలో 100% ఎవరు పర్ఫెక్ట్ కాలేదు. దీన్ని ఏమంటారు అంటే ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ అంటారు థియాలజీలో. అనగా నువ్వు అంచెలంచెలుగా మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అనే పదం అన్నమాట. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సొంత రక్షణ ఏం చేస్తున్నాం? మనం కొనసాగించుకుంటున్నాం. మనం అంటే మన బలహీనతలు ఒక్కొక్కటి ఏం చేస్తున్నాం? తీసేసుకుంటున్నాం అన్నమాట. అన్నీ ఒకటేసారి తీసుకోలేదు. రోజుకు 3 బాటిళ్ళు మందు తాగని ఒక్కటేసారి బంద్ చేయమంటే ఏమవుతాడు? నరాలు గిరాలు వీక్కొస్తాయి వానికి. 2 పెగ్గులని ఇవ్వండి వానికి, ఒక 2 దినాలు. తర్వాత 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 వాడే మానుకుంటాడు. 3 పెట్టెలు సిగరెట్లు తాగుతుంటే ఏం చేయాలా? 1 పెట్టె తాగురా, 2 పెట్టెలు తాగురా, 1 పెట్టె తాగురా, 1 తాగురా, సగం తాగురా, అంచెలంచెలుగా. అంటే
మన సొంత రక్షణ మనం ఏం చేయాలా? ఇదే సంపూర్ణులు కావటం అంటే. అర్థమైందమ్మా? మనం సంపూర్ణులు కాండి అంటుండంటే అర్థమైంది, మనం సంపూర్ణలో కాలేదు అని అర్థం. మనం సంపూర్ణులు కావాలంటే ఏం చేయాలా? ఒక్కొక్కటి తీసేసుకుంటూ రావాలి. మీరు బహుగా ఫలించాలని మా తండ్రి చిత్తం. ఫలించే మీరు మరి ఎక్కువగా ఫలించాలంటే మీలోని పనికిరాని తీగలు తీసేస్తూ ఉండండి. అప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నేను చెప్పేది. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారేస్తాడు. అది పక్కన పెట్టండి. అది కానీ ఫలించే తీగ అయితే ఏం చేస్తాడట ఆయన? ఫలించు ప్రతి తీగను, అనగా యేసు ప్రభువులో రక్షింపబడిన తీగ అనమాట. ఇది ఫస్ట్ తీగ ఏంటంటే అసలు ఫలించదు, అది రక్షణ లేని తీగ అనమాట. అది దాన్ని ఏం చేస్తాడు ఆయన? ఇంతకుముందు చెప్పాను కదా, ధవళమైన సింహాసనం వచ్చినట్టు ఎక్కడ పోయి పడతారు వాళ్ళందరూ? అగ్ని గుండంలో పడిపోతారు వాళ్ళు. ఇక తీసి దాన్ని అవతల మారేయటమే. ఇక దాన్ని అగ్నికి ఆహుతి చేయటమే. అది కాకుండా ఇప్పుడు ఫలించే తీగవైతే నువ్వు మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆ తీగ మొత్తం తీసేయడు ఆయన. ఏం చేస్తాడు? దాంట్లో పనికిరానివే తీసేస్తాడు ఆయన. ఆ అక్క రాగానే కిందికి మీరు చూసినవే అది తీసేస్తాడు. ఈ అయ్యగారు రాగానే ఈ అయ్యగారు ఏంది ఇస్తాను అన్నవే అది తీసేస్తాడు అనమాట. అప్పుడు ఏమైంది? ఆ తీగ చదవండి, అక్కడేముంది? ఆ తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగ తీసేస్తాడు ఆయన. మా బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు మా బైబిల్ కాలేజ్ వెనుకనే ద్రాక్ష తోట ఉండేది. ఈ ద్రాక్ష వాళ్ళు అంటే చెప్తున్నాను నేను. ద్రాక్ష తోట ఉండేది. మేము రోజు పోయి ఆ తోటలో కూర్చొని చదువుకునేవాళ్ళం పరీక్షలప్పుడు. కరెక్ట్గా మంచిగా కాపు కాసే టైం కూడా అది. ఆ తోట యజమాని మీరు ఎంత తింటే అంత తినండి బెటా అంటాడు. మంచోడు ఆయన. కావలసినన్ని తిని చదువుకుంటా మధ్యలో కుతుపుట్టినప్పుడల్లా ఒకటి తెంపుకొని తినటం ఇట్లా చేసేది. ఎంతగానో తింటాం మనం కూడా. తినకుండా కూర్చునేది. ఒకరోజు పోయేసరికి మొత్తం బోడి అయిపోయింది. తీగల్లో పాడలు ఏం లేవు. అరే ఏందా ఇట్లా చేసినవేంది, సంగతి ఏంది అని చూస్తే, సార్ మళ్ళీ ఎక్కువ కాపు రావాలి సార్, పోయినసారి ఒక్కొక్క కేజీ వచ్చింది సార్ గెల. అయితే మరి ఇదేందా ఇట్లా చేసినవేంది, మొత్తం బోడి చేసినవేంది, అన్ని ఆకులు మొత్తం అన్ని కట్ చేసినవేంది అంటే ప్రూనింగ్ అంటారు దాన్ని. ప్రూనింగ్, అన్ని ఆకులు కట్ చేసి పెట్టిండు ఆయన. ఏందా ఇట్లా చేసినామంటే, సార్ ఈసారి చూడు ఏమొస్తాయి అన్నాడు. 2 గెలలు వచ్చినాయి. 1 కేజీ పోయి ఇప్పుడు ఎన్ని కేజీలు అయింది? 1 సంవత్సరం పోయి 8వ సంవత్సరం వచ్చింది. నీ విశ్వాస జీవితంలో సంవత్సరం పోయి సంవత్సరం దాటుతా ఉంది. సంవత్సరం పోయి సంవత్సరం దాటుతా ఉంది. సంవత్సరం పోయి సంవత్సరం దాటుతా ఉంది. నీ విశ్వాస జీవితం ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ? నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ? కొత్తగా రక్షింపబడిన వాళ్ళు ఉంటే మీరు ధన్యులు. ఈరోజు వింటున్నారు ఈ వాక్యం కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎదగవచ్చు. కానీ పాతోళ్ళని అడుగుతున్నా నేను, మీరు ఇప్పటికే చాలా రోజుల నుంచి రక్షింపబడ్డారు కదా, దేవుల్లో ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాట. మీలో ఎన్ని ఫలాలు ఉన్నాయి? మీ ఫలభరితమైన జీవితం ఎలా ఉంది? ఎన్ని ఫలాలు ఫలించారు? నా జీవితంలో 1 సంవత్సరం వేసిన కానుక ఇంకో సంవత్సరం వేయను నేను. ఈ రోజు వరకు వేయలే. ఈ సంవత్సరం అంతా 10 రూపాయలు వేస్తే వచ్చే సంవత్సరం నేను 20 రూపాయలు లేక 50 రూపాయలు పడాల్సిందే కానుక పెట్టెలో. ఫలభరితమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ రోజున నేను వేసిన కానుక ఈ సంవత్సరం 2021లో వేసిన కానుక మళ్ళీ 2022లో వేయను నేను. ఇక
ఒక్క చిన్న ఉదాహరణ చెప్తున్నా అంతే. నా వాక్య పఠన జీవితం కూడా, నేను వాక్యం ఎలా చదువుకోవాలి? ఎన్ని వచనాలు? 6 వచనాల. వచ్చే సంవత్సరం ఎన్ని వచనాలు? ఒక 10 వచనాలు చేద్దాం. దాన్ని ఇంకొక వచనం కలుద్దాం, లేకపోతే 6 నుంచి 7 చేద్దాం, 7 నుంచి 8 చేద్దాం, 8 నుంచి 9 చేద్దాం. మన యొక్క జీవితంలో ఎదుగుదల ఉండాలి, ఫలభరితమైన జీవితాలు ఉండాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మనం దేవుని ఉద్దేశం, దేవుని ఆశది. నీ గురించి, నా గురించిన దేవుని ఆశది. నీకు నాకు దేవుడిచ్చిన భాగ్యం అది. రక్షింపబడ్డా, ఎదుగుతున్నామా లేదా? ఇది నా ప్రశ్న మీకు ఇప్పుడు. సంపూర్ణమవుతున్నామా లేదా? మనం ఏం కావాలి? క్రీస్తులో సంపూర్ణులం కావాలి. సంపూర్ణులం అవుతున్నామా అనగా అంచెలంచెలుగా మన సొంత రక్షణను కొనసాగించు. నువ్వు 100% 100 మార్క్స్ రావు, నీకు నాకు రావు 100. కనీసం 20 మార్కులు వచ్చే నీవు 30 మార్కులు, 40 మార్కులు, 50 మార్కులు, 30 దంతలుగా, 60 దంతలుగా అని ప్రార్థన కూడా చేస్తారుగా. అలా ఫలిస్తున్నామా, ఎదుగుతున్నామా లేదా? ఒకవేళ నువ్వు పాపము చేస్తూ యేసు ప్రభుని క్షమించమని కోరకపోతే మాత్రం ఆ పనికిరాని తీగని ఏం చేస్తాడని తీసి ధవళ సింహాసనం ముందుకు వచ్చిన వాళ్ళందరూ తీసి అవతలేస్తాడా? ఈ రోజున నా ప్రశ్న ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయన్న నిశ్చయత నీకుందా? ఈ బైబిల్ స్టడీలో నేనేం మాట్లాడదలిచానంటే, నీ పాపముల నిశ్చయత నీకుందా? ఆయన ఒకానొక రోజున వచ్చి సింహాసనాసీనుడై కూర్చుంటాడు. ఇదిగో ఆకాశమందు ధవళమైన సింహాసనము, దాని మీద ఆసీనుడైన ఒకరిని చూచితిని. ఆయన ముందు భూమి ఆకాశములు పారిపోయాను, వాటికి నిలువ చోటు కానరాకపోయాను. అప్పుడు గ్రంథములు విప్పబడను, జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడను. ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని చెప్పున వారి వారు తమ తమ క్రియలు చెప్పున మృతులైన వారందరూ తీర్పు పొందిరి. వారి తీర్పు ఏమిటనగా, వారందరూ కూడా నరకంలో అగ్ని గంధకాలతో మండే గుండంలో పడవేయబడతారు. రక్షింపబడకపోతే అమలారా ఎలారా మరొకసారి జాగ్రత్త వినండి మాట. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరన్నా నాటకాలు చేస్తూ, మందిరానికి వస్తూ పోతూ, ఏదో వస్తున్నావులే పోతున్నావులే అంటే, ఇంత గొప్ప రక్షణ నీ కొరకు దేవుడు సిద్ధం చేస్తే, ఇంత సులువుగా నీకు సిద్ధం చేస్తే, క్షమించమని ఒక మాట అడిగి ప్రభువులో నువ్వు నిలబడాల్సి ఉండగా నువ్వు ఇంకా దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? ఆ నరకాన్ని నువ్వు తప్పించుకో. ఆ సింహాసనాసీనుడైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉండడు. 94వ కీర్తన 4వ వచనం. అక్కడ ఏమి రాయబడిందో తెలుసా? చెవులను నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. తొంభై 4:4 ఏమన్నాడు? 94:9. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు. అంటే మన కళ్ళను తయారు చేసిన ఆయన కళ్ళు లేవు అనుకుంటున్నారా? ఆయన చూడడా? కానకుండునా. హెబ్రీ పత్రిక 4:13 కూడా చూడండి. ఇంకేమంటాడు అక్కడ? ఇంకో కొద్దిగా క్లియర్గా మాట్లాడతాడు అక్కడ. హెబ్రీ 4:13. మళ్ళొకసారి ఆయన దృష్టికి కనబడని సృష్టము, అంటే సృష్టిలోనిది ఏదైనా సరే ఆయన కంటికి కనిపించకుండా దాచుకునేది, దూరం ఉండేది, ఆయన కంటికి కనబడంది ఏదీ లేదు అంటాడు అక్కడ. ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియూ లేదు. చాలా క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అనగా ఆయన కండ్లకు కనిపించదంటూ ఏమీ లేదు.
ఆ దేవుని కళ్ళకు సమస్తం కనబడుతుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త. నిన్ను సృష్టి చేసిన వాడు ఎవరు? ఆయనే. ఈ భూమిని సృజించింది ఎవరు? ఆయనే. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివే. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివే. శూన్యములో ఈ భూమిని శూన్యముగా ఈ వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, వందనం. వజ్రేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే పాడెదా. వజ్రేయుడా యేసయ్యా. ఆకాశ గగనాలను ఆయన జ్ఞానంతో కొలిచాడట. దేంతో కొలిచాడు ఆయన? ఆకాశాన్ని, భూమిని, ఆకాశాన్ని జ్ఞానంతో కొలిచాడట దేవుడు. జ్ఞానంతో. ఆకాశ గగనాలను నీ జ్ఞానంతో కొలిచితివే. ప్రపంచం అది. ఆకాశ గగనాలను నీ జ్ఞానంతో కొలిచితివే. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అగాధ సముద్రాలను అగాధ సముద్రాలను జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే పాడెదా. నజరేయుడా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనం. ఏంటంటే ఆయన సియోను శిఖరాగ్రము, ఆయన సింహాసనం. సింహాసనాసీనుడైన దేవుడు ఒకానొక రోజున రాబోతున్నాడు. ఆయన వచ్చిన రోజున ఆయన సింహాసనం మీద నిలబడే రోజు ఒకటి వస్తూ ఉంది. ఆ రోజున రక్షింపబడకపోతే
ఆ తీగను నరికి బయట పారవేయండి, అగ్నితో దాన్ని కాల్చివేయండి అంటాడు. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే కనుక రోజు నేను రప్పొచ్చుతాడు. ఆ రోజు ఎక్కడ చూస్తానంటే సియోను శిఖరాగ్రం, అయ్యా అని సింహాసనం, మహిమగల దేవా, ఈ సింహాసనాసీనుడా, స్తుతులకు యోగ్యుడా, ఆనంద బాష్పాలు, అయ్యా ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాను, ఏ పాటి వాడిని, నేనంతటి వాడిని ప్రభు. హూ యామ్ ఐ ఓ లార్డ్, ఎ స్పెక్ ఆఫ్ డస్ట్. అయ్యా నిన్ను చూడాలని ఆశగా ఉంది. అయ్యా ఎప్పుడు వస్తా సంపూర్ణత, ఎప్పుడు వస్తావయ్యా? సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, యేసయ్యా ఎన్ని యుగాలకైనా నాటకాలు చేస్తూ దేవుని మందిరానికి వస్తున్నామేమో, ఏందో లేదో ప్రార్థన అంట, మందిరం అంట, పోయేద్దాం. ఒక నిశ్చయత లేకుండా ఉన్నామేమో, ఈ రోజున నీ నిశ్చయత కన్ఫామ్ చేసుకో. ఈ రోజున నీ పాపములు పూర్తిగా క్షమించాడు నా దేవుడు అనేది జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఆ నిశ్చయత నీకు లేకపోతే ఈ రోజన్నా అడుగు ప్రభుని, ప్రభువా ఏదో తెలుసో తెలియకో వచ్చాను మందిరానికి, ఏదో నాటకాలు చేద్దామని వచ్చాను, ఏదో బ్లఫింగ్ చేద్దామని వచ్చాను, అయ్యా ఈ రోజున ఇంత స్పష్టంగా నాతో మాట్లాడే నన్ను క్షమించండి ప్రభు. అయ్యా నా నాటక జీవితాన్ని కూడా తీసేయండి ప్రభు. చాలు నటన చాలు, నేను మాట్లాడేది వాస్తవాలు. ఆ సియోను శిఖరాగ్రంలో ఉండే ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడే నా ప్రసంగం ఇంట్రడక్షన్ ముగించాను, ఇక ప్రసంగానికి వస్తున్నాను. ఐదారు సిల్వర్ జూబ్లీ లేదు మనకి. ఎప్పుడు రక్షణ నిశ్చయత నీకు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే ఏం లేదు. ఆ సింహాసనాసీనుడన్న ఆ ప్రభుని చూడకుండా వెళ్ళిపోతే ఏం లేదు నీకు. ఇది కదా సమయం, మన ప్రభుని సంధించే సమయం ఇది కదా. ఇది కదా సిల్వర్ జూబ్లీ.
వాట్ ఈస్ సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు ఎరిగిన నా కొడుకు ఎట్లా ఉండాలి, 25 సంవత్సరాలు పెద్దవాడైన నా కుమారుడు నా కుమార్తె ఎంత అందంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి. 25 సంవత్సరాల నీ సేవా జీవితం కానివ్వండి, 25 సంవత్సరాల నీ వ్యక్తిగత జీవితం కానివ్వండి, ఎలా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన ధవళమైన సింహాసనం ముందుకు వస్తావా? ప్రమాదంలో ఉన్నారు, అక్కడికి రాకూడదు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది నీ పాప శాపాలను ప్రభుకు అప్పగించి, అయ్యా పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం చేయ్యా నా పాపాలు, అయ్యా సముద్ర అగాధం ఎంత లోతుందో అందులో వేయ్యా, అయ్యా ఎప్పటికీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోకయ్యా, గుర్తు కూడా చేయక, నాకు గుర్తు చేయక, నువ్వు గుర్తు చేసుకోకు, నాకు కూడా గుర్తు చేయకయ్యా. నన్ను వెతికి రక్షించుకున్న నా దేవా, ఇంత అమూల్యమైన రక్షణను, ఇంత గొప్ప రక్షణను నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు నువ్వు ధవళమైన సింహాసనం ముందుకు రా. విశ్వాసులమైన మనం మరి ఆయన సింహాసనం ముందుకు వస్తామా? ఒక మాట చూపిస్తాను. 1వ కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1వ కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అందరూ తీసుకునండి, మౌనముగా మీరే చదువుకోండి. నేను ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. రెండవ కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అదేదనగా ఇప్పుడు చదవండి నాకు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే, మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట. ఎవరంట? ఇప్పుడేం చెప్పాను? మీరు రక్షింపబడితే మీకు తీర్పు లేదు. ఆ ధవళమైన సింహాసనం ముందుకు మీరు రారు. అది మళ్ళీ ఇదేంది? 2వ కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ అధ్యాయం ఏమంటాడంటే, పౌలు మాట్లాడుతూ అంటాడు మనమందరము, అంటే పౌలు ఇంక్లూడింగ్ పౌలు కూడా. ఆకలి అవుతుంది కదమ్మా. ఇది మామూలు సీరియల్ కాదు. మామూలు సీరియల్ కాదు ఇది. సాయంత్రం చెప్తాను. సస్పెన్స్ ఇప్పుడు చెప్తే ఎట్లా? దాని సంగతి ఏందో సాయంత్రం తెలుసుకొని పోదాం. ఈ సిల్వర్ జూబ్లీలో ఈ 2 సత్యాలు తెలుసుకోకుండా ఎందుకు సంపూర్ణులు కావాలి? మనం అవసరం లేదు. మనం సంపూర్ణులు కావాలంటే 2 విషయాలు తెలుసుకోవాలి. సాయంత్రం దేవుని వాక్యాన్ని నేను పంచేటప్పుడు ఈ సత్యాన్ని కూడా మీకు బోధిస్తాను. ఆ ధవళమైన సింహాసనానికి వచ్చి ఆయన చిట్టాపద్దులు తెరిచి
మనలో ఆయన ఇది చేస్తే మన కష్టమైపోతుంది. ఆయన ముందు మనం నిలబడితే అది ప్రమాదం మనకి. కానీ మరి విశ్వాసులకు తీర్పు ఉందా? మరి 3వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ఇది సకామని చెప్తారు, అది మాత్రం చెప్పరు. అసలైంది అది 18వ వచనం అసలైంది, అది చెప్పరు మాత్రం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఇక పోండమ్మా, ఇంటికి పోండి. పోదాం పదండి. ఇన్ని అవసరం లేదు, ఇక ఇంకేం చదువుతాం మనం. ఇక ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి ఈ సింహాసనం ఏంది మళ్ళా? మనమందరం ఆయన సింహాసనం ఎదుట ప్రత్యక్షం. మరి మనకు తీర్పు, మరి తీర్పు లేని సింహాసనం ముందెందుకు నేను? సాయంత్రం కళ్ళలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. నీకు ఆకలి కావట్లేదన్నా? నాకు ఆకలి అవుతుంది. ఓకే, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళలోంచి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం. సింహాసనాసీనుడా, స్తుతులకు యోగ్యుడా, పూజనీయుడా, మీ బంగారు పాదాలకు నమస్కారాలు చేస్తూ మరొకసారి సాగిలపడుతున్నాం. ఇంత గొప్ప దేవుడవు, ఇంత గొప్ప రక్షణ మా కొరకు సిద్ధం చేసిన దేవుడవు, ధవళ సింహాసనం ముందుకు మేము రాకూడదు, నరకములో మేము పడకూడదు అని నిర్ణయం చేసుకొని మా కొరకై ప్రాణం పెట్టి వెదకి మమ్మల్ని రక్షించి ఈ పాపముల నుంచి, శాపముల నుంచి మమ్మల్ని విడుదల చేసి, పడమటికి తూర్పు ఎంత దూరమో మా పాపములు అంత దూరపరిచి, మా పాపములు నీ వీపు వెనక వేసుకొని సముద్ర అగాధములో పడవేసి మమ్మల్ని రక్షించుకున్న దేవా, నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సభలో ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేయండి. మధ్యాహ్నం కూడిక మాకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంచండి. రాత్రి కూడికలో మీరు మాతో మాట్లాడమని, మీ అభిషేకం మా మీదకి రానివ్వమని, నువ్వు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి.